హలో అండి. నేను డాక్టర్ మధు, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్, వన్ హాస్పిటల్ కరీంనగర్. ఇవాళ మనం మాట్లాడే టాపిక్ తుంటి నొప్పి, ఎవాస్కులర్ నెక్రోసిస్ అంటాము. ఇది మనకు కామన్‌గా కొన్ని ప్లేసెస్‌లో కామన్‌గా వస్తా ఉంటదండి. ఒకటి రిస్ట్ దగ్గర స్కాఫాయిడ్ బోన్ అంటాము. ఫుట్ దగ్గర, యాంకిల్ దగ్గర టాలస్ బోన్, తుంటి జాయింట్, హిప్ జాయింట్ దగ్గర ఫ్యూమరల్ హెడ్‌కి కామన్‌గా వస్తా ఉంటది. ఈ కండిషన్‌లో ఏమైతదంటే బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఆ పార్ట్స్‌కి తగ్గడం వల్ల అక్కడ సెల్స్ డెత్ అవ్వడం వల్ల ఈ కండిషన్ వస్తా ఉంటది. కామన్‌గా ఏ కండిషన్‌లో మనకి ఇట్లా అయితదంటే మెయిన్‌గా అయితే మల్టిపుల్ రీజన్స్, మల్టీఫాక్టోరియల్ కండిషన్ అండి. ఎక్కువ కామన్‌గా ఎక్సెసివ్ ఆల్కహాల్ కన్జంప్షన్, బాగా డ్రింక్ అలవాటు అవ్వడము, తర్వాత స్టెరాయిడ్ టేస్ట్ ప్రొలాంగ్డ్ ప్రొలాంగ్డ్ చాలా రోజులు స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ తీసుకోవడం, టాబ్లెట్ ఫార్మ్ లాంగ్ టర్మ్ తీసుకోవడం, తర్వాత ఈ స్మోకింగ్ గాని, లాంగ్ టర్మ్ కండిషన్స్ ఉంటాయి. సికిల్ సెల్ డిసీజ్ అంటాము. దాంట్లో ఎర్ర రక్త కణాలు మనకి షేప్ అనేది మారడం వల్ల బ్లడ్ వెజిల్స్ నుంచి సరిగా బ్లడ్ ఫ్లో అవ్వకపోవడం వల్ల అలాంటి అయ్యే ఛాన్స్ ఉంటది. సిస్టమిక్ డిసీజెస్ కొన్ని కానీ సిస్టమిక్ లూపస్ ఎరిథమెటోసిస్ అని కొన్ని కండిషన్స్, ఇలాంటి కండిషన్‌లో ఇది కామన్‌గా వస్తా ఉంటది. ఈ కండిషన్‌లో పేషెంట్ ఎలా వస్తారంటే స్టార్టింగ్ కొన్ని స్టేజ్‌లు ఉంటాయండి. స్టార్టింగ్ స్టేజ్‌లో పెయిన్ ఉంటది. గ్రాయిన్ ఏరియాలో పెయిన్ అనేది కంప్లైంట్ చేస్తారు స్టార్టింగ్‌లో. తర్వాత నెక్స్ట్ స్టేజ్‌లో పెయిన్, దాంతో పాటు కొద్దిగా కొన్ని మూవ్‌మెంట్స్ అనేది తగ్గడం అనేది జరుగుతది. రొటేషన్స్, ఇంటర్నల్ రొటేషన్, కాలు కొద్దిగా బయటికి అబ్డక్షన్, ఈ మూవ్‌మెంట్స్ తగ్గడం జరుగుతుంది. ఆ నెక్స్ట్ స్టేజ్‌లో పెయిన్, స్టిఫ్‌నెస్ వీటితో పాటు నొప్పి కొద్దిగా మోకాళ్ళ వరకు పోవడం, కొద్దిగా కుంటడం, కుంటుకుంటూ నడవడం లాంటివి జరుగుతా ఉంటది. ఫైనల్ స్టేజ్‌లో కంప్లీట్ జాయింట్ డిస్ట్రాయ్ అయిపోతుంది కాబట్టి మనకి మూవ్‌మెంట్స్ అన్నీ తగ్గిపోవడము, కుంటుకుంటూ నడవడం అనేది జరుగుతుంది. ఇలాంటి ఈ కండిషన్‌ని మనము ఎలా డయాగ్నోస్ చేయొచ్చంటే ఫస్ట్ ఎక్స్‌రేలో మనకి స్టార్టింగ్ స్టేజ్‌లో అంత ఏం ఏర్పడవు. బోన్ కొద్ది క్వాలిటీ డెన్సిటీ తగ్గడం జరుగుతుంది. తర్వాత ఎంఆర్ఐ అనేది మెయిన్ డయాగ్నోసిస్ అండి. ఈ ఎంఆర్ఐలో మనకి డిఫరెంట్‌గా స్టార్టింగ్ నుంచి ఫైనల్ స్టేజ్ వరకి డిఫరెంట్ సైన్స్ కనిపిస్తా ఉంటాయి. దాన్ని బట్టి మనము దీనికి ట్రీట్మెంట్ అనేది చెప్పొచ్చు. ట్రీట్మెంట్‌లలో బిగినింగ్ ఫస్ట్, సెకండ్ స్టేజ్‌కి అయితే మనము నాన్ ఆపరేటివ్ బోన్ కన్జర్వేటివ్ మెథడ్స్ వెళ్ళొచ్చు. థర్డ్, ఫోర్త్ స్టేజ్, కొన్నిసార్లు థర్డ్ స్టేజ్‌ని కూడా కన్జర్వేటివ్ సైడ్ పోవచ్చు. థర్డ్ అండ్ ఫోర్త్ స్టేజ్‌కి అయితే కామన్‌గా రిప్లేస్మెంట్ సర్జరీ, హిప్ రిప్లేస్మెంట్ చేస్తా ఉంటాం. ఫస్ట్ అండ్ సెకండ్ స్టేజ్‌లో ఏం చేస్తామంటే పేషెంట్ కండిషన్‌ని బట్టి, సింప్టమ్స్‌ని బట్టి మనము కోర్ డీకంప్రెషన్ అనేది చేస్తా ఉంటాం. కోర్ డీకంప్రెషన్‌లో మల్టిపుల్ డ్రిల్ హోల్స్ అనేది ఈ నెక్ సైడ్ నుంచి హెడ్‌లోకి డ్రిల్ హోల్స్ చేయడం వల్ల ప్రెషర్ అనేది రిలీజ్ అవ్వడం, లోపల ఎవాస్కులర్ నెక్రోసిస్ అంటే ఈ ప్రెషర్ బాగా లోపల ప్రెషర్ ఎక్కువ ఉండడం వల్ల సెల్స్‌కి సరిగా బ్లడ్ రీచ్ అవ్వకుండా డెత్ అవ్వడం అనేది జరుగుతుంది. ఈ ప్రెషర్ రిలీజ్ చేయడం వల్ల మనము బ్లడ్ ఫ్లో పెంచొచ్చు, అలాగే ఇవన్నీ తగ్గుతాయి అన్నట్టు. దాంతో పాటు కొన్ని కోర్ డీకంప్రెషన్‌తో పాటు ఈ కొన్ని స్టెమ్ సెల్స్ అనేది మనము అక్కడ ఇంట్రడ్యూస్ చేయడం వల్ల మనం ఇంకా గ్రోత్‌ని పెంచొచ్చు. స్టెమ్ సెల్స్‌లో ఏం చేస్తామంటే సేమ్ పర్సన్ నుంచి మనము కొద్దిగా స్టెమ్ సెల్స్ ఉన్న ఏరియా, ఇలియాక్ క్రస్ట్ ఏరియా నుంచి కొన్ని స్టెమ్ సెల్స్ తీసి వాటిని మనము మల్టిపల్ చేసి కల్చర్ చేసి అవి మళ్ళీ రీఇంప్లాంటేషన్ చేయడం వల్ల అలా కూడా మనము ఇంప్రూవ్ చేయొచ్చు అన్నట్టు దీన్ని. నెక్స్ట్ ఏంటంటే ఆటోలాగస్ బోన్ గ్రాఫ్ట్ అంటాం. అంటే వాస్కులరైజ్డ్ ఆటోలాగస్ బోన్ గ్రాఫ్ట్ అంటే వేరే పార్ట్, అంటే మన కాలు, లెగ్ కింద పార్ట్ నుంచి ఫిబులా బోన్, దాంతో పాటు రక్తనాళాలతో పాటు బోన్ని తీసుకొచ్చి ఈ డ్రిల్ హోల్స్ ఈ కోర్ డీకంప్రెషన్ నుంచి పాస్ చేయడం వల్ల ఆ రకంగా కూడా మనము దీన్ని ఇంప్రూవ్ చేయడానికి ఛాన్స్ ఉంది. ఈ ఫైనల్ స్టేజ్‌లో అయితే మనం హిప్ రిప్లేస్మెంట్ సర్జరీ చేసుకోవాలి. అస్టాబులర్ పార్ట్, హెడ్ 2 ఇన్వాల్వ్ అయినప్పుడు సర్జరీ చేసుకోవాల్సి వస్తది. థాంక్స్.